10వ తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. విద్యాశాఖ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఏర్పాట్లు చేసింది. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరికొద్ది క్షణాల్లోనే 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. సరిగ్గా 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష సమయం కొనసాగుతుందని చెప్పి విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఓఎంఆర్ షీట్ కావచ్చు, ఆన్సర్ షీట్ పై ఖచ్చితంగా బార్ కోడ్ కావచ్చు, ఇతరత్ర విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించుకోవాలని చెప్పి ముందస్తుగానే అధికారులు కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా అరగంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత వారికి కొంత అవగాహన కూడా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు ఒత్తిడికి గురే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా పరీక్షా కేంద్రం వరకు చేరుకొని వారిలో కొంత మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అటు పరీక్షా సెంటర్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయ సిబ్బంది కావచ్చు, ఆ స్టాఫ్ అంతా కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు కనీస అవగాహన కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రశ్నపత్రంపై ఉన్నటువంటి పేరు, అదేవిధంగా ఓఎంఆర్ షీట్పై ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించబోతున్నారు ఆయా సెంటర్లకు సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా. ఏదేమైనప్పటికీ ఈ రోజు నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు కూడా పరీక్షలు కొనసాగబోతున్నాయి. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ పూర్తి స్థాయిలో సూచనలు, జాగ్రత్తలు కూడా పాటించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అనేక సూచనలు జారీ చేసింది. ప్రత్యేకంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, ఏదైనా పరీక్షా సమయంలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తినా వెంటనే కంట్రోల్ రూమ్ ద్వారా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సంప్రదించాలని చెప్పి అటు విద్యాశాఖ కూడా పూర్తి స్థాయిలో కోరుతుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 73 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరు కూడా హాల్ టికెట్ను నెంబర్ను వెరిఫై చేసుకుని ఆ తర్వాత వారికి కేటాయించబడినటువంటి రూమ్లోకి వెళ్ళి పరీక్షకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ కూడా తల్లిదండ్రులను లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ చెప్తున్నట్లు కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయ సిబ్బంది చెప్తున్నారు. దాదాపు తల్లిదండ్రులు కొంత ఆందోళనకు గురవుతున్నారు, విద్యార్థులు కొంత ఒత్తిడికి గురవుతున్నటువంటి నేపథ్యంలో పరీక్ష కేంద్రంలోని రూమ్ వరకు కూడా తాము సాగనంపుతామని చెప్తున్నప్పటికీ అటు ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయమని చెప్పి అటు ఉపాధ్యాయ సిబ్బంది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు పోలీస్ శాఖను కూడా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. అటు పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లు కావచ్చు పూర్తి స్థాయిలో మూసివేస్తున్నట్లు కూడా విద్యాశాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రతి ఏటా కూడా 10వ తరగతి పరీక్షలకు చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుపుతూ ఉంటుంది విద్యాశాఖ. సో ఈసారి కూడా అదే స్థాయిలో జాగ్రత్తలు చేపట్టింది. ప్రస్తుతం స్టాఫ్తో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాం. చాలా పెద్ద ఎత్తున జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. దాదాపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 17,000 పైచిలకు మంది 10వ తరగతి విద్యార్థులు ఈసారి పరీక్షకు హాజరు కాబోతున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 13,000 పైచిలకు 10వ తరగతి విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, వాచెస్ అలౌ చేయమని చెప్పి ప్రస్తుతం చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆ పరీక్ష సమయం ఏ సమయం నుంచి ఏ సమయం? నా పేరు కట్టాశేఖరమ్మ, ఎస్ఎస్సి పరీక్షా కేంద్రం నెంబర్ 31006 జిహెచ్ఎస్ రిక్కబజార్ ఖమ్మం. ఈరోజు 10వ తరగతి విద్యార్థుల యొక్క పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంకొక అరగంటలో పరీక్ష నిర్వహించబోతున్నాం. ఇప్పుడే విద్యార్థులందరినీ కూడా చెక్ చేసి మా యొక్క ఇన్విజిలేటర్సు, ఆడపిల్లల్ని లేడీ ఇన్విజిలేటర్సు, మగపిల్లల్ని జెంట్ ఇన్విజిలేటర్సు చెక్ చేసి ఇప్పుడే లోనకు పంపించడం జరిగింది. పరీక్ష ప్రతిరోజు 9:30 to 12:30 వరకు ఉంటుంది. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా పరీక్షలు 4 రోజుల పాటు ఉండడం వలన విద్యార్థులకు ఆ టైం టేబుల్ సంబంధించింది కూడా ఎక్కువగా డిజిటల్ సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఎక్కువ చిన్నపిల్లలు కాబట్టి పరీక్ష రాస్తున్న తల్లిదండ్రులు కూడా ఎక్కువ మంది పరీక్షా కేంద్రానికి విచ్చేశారు. వారిని కూడా కోరేది ఏంటంటే, మీ పిల్లల్ని మా పిల్లలా చూస్తాం, ఎలాంటి భయం లేకుండా పరీక్ష రాసే విధంగా సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం, వాళ్ళకు వచ్చింది వాళ్ళు రాసుకునే విధంగా సహకరిస్తాం. మీరు తప్పకుండా ఈ యొక్క పరీక్ష టైం టేబుల్ని దృష్టిలో ఉంచుకొని, ఈ గతంలో లాగా ఈరోజు పరీక్ష కాగానే రేపు పరీక్ష, ఎల్లుండి పరీక్ష అలా లేదు. ఇలా 14వ తారీఖు పరీక్ష తర్వాత మళ్ళీ 18వ తారీఖు పరీక్ష ఉంటుంది. ఈ మధ్యకాలంలో కూడా విద్యార్థులు అటు ఇటు తిరగకుండా దగ్గర ఉంచుకొని గట్టిగా చదివించుకునే విధంగా వసతుల కల్పన ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వేసవి కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదు. స్కూల్లో మంచి అకామిడేషన్ ఉందండి. ప్రతి గదిలో కూడా 4 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా కింద కూర్చునే అవసరం లేకుండా అన్ని బెంచెస్ ఏర్పాటు చేశాం. ప్రతి రూమ్ ముందు కూడా చల్లటి కుండని, మట్టి కుండను పెట్టి ఆరో వాటర్ని ఆ కుండ నిండా నింపి విద్యార్థులకు వాటర్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా వాష్రూమ్స్ కానీ
మిగిలిన సౌకర్యాలలో కూడా నీట్నెస్గా ఇందుకు మున్సిపాలిటీ వారు కానీ మిగిలినటువంటి ఎలక్ట్రిసిటీ వారు కానీ అందరూ కూడా చక్కగా సహకరించారు. అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేశాం. పిల్లలకి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ రిక్కాబజార్ పాఠశాలలో తగు చర్యలు తీసుకొని పరీక్ష సమర్థవంతంగా మంచిగా చక్కగా నిర్వహించేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. మొత్తంగా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలిగినా కానీ ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మౌలిక వసతుల కల్పనలో కూడా ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే చర్యలు అయితే చేపడుతున్నారు. 9:30 వరకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఆ తర్వాత 12:30 ముగుస్తుందని చెప్తున్నారు. 5 నిమిషాల వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చామని చెప్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి నెల రోజుల పాటు 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో జాగ్రత్తలు చేపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇరు జిల్లాల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు 10వ తరగతి పరీక్షల తీరును కూడా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించబోతున్నారు. సిట్టింగ్ స్క్వాడ్ కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఎవరు మాల్ ప్రాక్టీస్కు పాల్పడిన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్. వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.